హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రేణు టిన్సీ. వినాయక చవితి వ్రతంలో పాలవెల్లి కట్టాలి ఖచ్చితంగా అంటారు కదా. అసలు పాలవెల్లి అంటే ఏమిటి? పాలవెల్లిని ఎందుకు కడతారు? పాలవెల్లిని ఎలా కట్టాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. పాలవెల్లి అంటే ముఖ్యంగా వినాయక చవితి పండుగ సమయంలో వినాయకుడి విగ్రహం పైన వేలాడదీసే ఒక అలంకార వస్తువు. ఇది చెక్కతో, వెదురుతో లేదా ఇప్పుడు లోహాలతో తయారు చేయబడుతుంది. దీనికి పండ్లు, పూలు, ఆకులు వేలాడదీసి అలంకరిస్తారు. ఇక అసలు వినాయకునికి పాలవెల్లి ఎందుకు కడతారంటే, ఈ అనంత విశ్వంలో భూమి అనువంతే. ఈ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్ల కనిపిస్తాయి. ఒక పాల సముద్రాన్నే తలపిస్తాయి. అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము. ఈ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు. ఇక గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా. ప్రకృతిలో సృష్టి, స్థితి, లయలనే 3 స్థితులు కనిపిస్తాయి. గణేశుని పూజలో ఈ 3 స్థితులకు ప్రతీకలని గమనించవచ్చు. ఈ భూమిని సృష్టి సూచించేందుకు మట్టి ప్రతిమను, జీవాన్ని స్థితి సూచించేందుకు పత్రిని, ఆకాశాన్ని లయం సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆ ఆరాధనకి ఓ పరిపూర్ణతని ఇస్తాము. ఇక పాలవెల్లిపై వేలాడతీసిన పండ్లు మరియు కాయలు వివిధ గ్రహాలు మరియు నక్షత్రాలకు సూచనగా చెప్తాము. ఈ పాలవెల్లి వినాయకుడి పూజలో ఒక ముఖ్యమైన భాగం. పాలవెల్లి లేకుండా పూజ అసంపూర్ణంగా భావిస్తారు. ఇక ఈ పాలవెల్లిని ఎలా కట్టుకోవాలి అంటే, ఆ పాలవెల్లిని శుభ్రపరిచి పసుపుతో రాసి మొత్తము కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే ఆ పాలవెల్లికి దారంతో పండ్లను కట్టి వేలాడతీయాలండి. పాలు కారే కంకులు కట్టాలండి. అలాగని ఎండిపోయినవి, కుళ్ళిపోయినవి అలాంటి పండ్లు కట్టకూడదు. కంకులు పచ్చిగా ఉండే మొక్కజొన్న కంకులు, జామకాయలు, బత్తాయి కాయలు, సీతాఫల, వెలగకాయలు, పాలు కారేవి అంటే పసికాయలు అంటే పచ్చికాయలు కట్టాలండి. ఇలా వాటికి కట్టి వేలాడదీసి అది వినాయకుడి విగ్రహం పైన దారంతో మనము పైన కట్టాలి. ఇదండి పాలవెల్లి ప్రాముఖ్యత. వినాయక చవితి పూజ అనేది ప్రకృతిని ఆరాధించడం కూడా. పాలవెల్లిని తాజా పండ్లతో, ఆకులతో అలంకరించడం ద్వారా ప్రకృతికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు. వినాయక చవితి వ్రతం పూజా విధానం కూడా అప్లోడ్ చేస్తానండి. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు